హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను కూల్ టీచర్. నేను మీరు ఎలా ఉన్నారండి? అందరూ సూపర్ డూపర్గా ఉన్నారనుకుంటున్నాను. నేను కూడా చాలా చాలా బాగున్నానండి. ఇంక ఈరోజు వీడియోలో వచ్చేసి సండే స్పెషల్గా చికెన్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను. ఆ రెసిపీ మీతో షేర్ చేస్తున్నానండి. మనము చికెన్ని ఈ విధంగా స్ట్రిప్స్లో కొట్టించుకుని మార్కెట్ నుంచి తెచ్చుకుంటాము. శుభ్రంగా వాష్ చేసేసుకుని 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, డార్క్ సోయా సాస్ కూడా 1 టేబుల్ స్పూన్ వేసుకుంటాము. వేసుకుని మంచిగా మిక్స్ చేసేసుకుని మ్యారినేట్ చేసేసుకుంటామండి. మనం దీంట్లో వాడిన వస్తువులు వచ్చేసి మిరియాల పొడి, డార్క్ సోయా సాస్ అండ్ సాల్ట్ అండి. ఇలా మ్యారినేట్ చేసేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ పాటు వదిలేస్తాం అనమాట. మూత పెట్టేసి ఈ లోపు వెజిటబుల్స్ అన్ని చాప్ చేసుకుని పెట్టేసుకుంటాం. స్ప్రింగ్ ఆనియన్స్ కింద వైట్ బల్బ్స్ వచ్చేసి ఈ విధంగా కట్ చేసుకుంటాము. పైన ఉన్న లీవ్స్ సెపరేట్ గా మనం కట్ చేసుకుంటామండి. ఇంకా దాంతోపాటు బేబీ కార్న్, బ్రోకోలీ, క్యారెట్ అండ్ రెడ్ అండ్ ఎల్లో బెల్ పెప్పర్ అంటే క్యాప్సికమ్ యూజ్ చేస్తాం దీనికి. అంతేకాకుండా వెల్లుల్లి ఒక 6-7 వెల్లుల్లిని మనం చిన్న ముక్కలుగా ఫైన్గా కట్ చేసుకుంటామంటే ఒక అంగుళం అల్లాన్ని కూడా కట్ చేసి పెట్టుకుంటాం. ఇంక ఇవన్నీ రెడీగా ఉన్నాయంటే మనకి చికెన్ ఫ్రైడ్ రైస్ చాలా చాలా ఈజీ అండి. ఇంకా సాసెస్ వచ్చేసి నేను ఇక్కడ వైట్ వెనిగర్ ఒకటి, డార్క్ సోయా సాస్ అండ్ రెడ్ చిల్లీ సాస్ అండ్ టమాటో కెచప్ యూజ్ చేస్తున్నాను. ఇవన్నీ రెడీగా ఉన్నాయంటే మనకు సింపుల్గా అయిపోతుందో. పక్కన రైస్ కూడా బాయిల్ చేసుకుని పెట్టేసుకుంటాం అనమాట. అండ్ ఎల్లో క్యాప్సికమ్ కూడా ఈ విధంగా కట్ చేసుకుని పెట్టేసుకున్నామండి. ఇవన్నీ ఈ మాత్రం సైజులో కట్ చేసుకుంటామండి. సలాడ్ కూడా నేను రెడీ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు తవా పెట్టేసుకుని దాంట్లో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుని మనం మ్యారినేట్ చేసుకున్నటువంటి చికెన్ పీసెస్ వేసేసుకుని ఫ్రై అవనిస్తామండి. మంచిగా ఫ్రై అయిపోవాలన్నమాట. పీస్ అంతా ఉడికిపోయి ఆ జ్యూసెస్ లోనే చక్కగా దగ్గరగా అయిపోతుంది అనమాట. మంచిగా ఫ్రై అయిపోతాయి. ఇలాగా డ్రై అయిపోయిన తర్వాత వీటిని పక్కకు తీసేసుకుంటాం మనము. అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని మనం కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి పీసెస్, అల్లం పీసెస్ వేసుకుని చక్కగా ఫ్రై అవనిస్తాము. మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. ఇంకా ఇది మంచిగా వేగిపోయిందండి. ఇప్పుడు మనము బ్రోకోలీ ఇక్కడ యాడ్ చేసేసుకుంటామండి. దాంతోపాటు మనము స్ప్రింగ్ ఆనియన్ బల్బ్స్ కింద వైట్ కట్ చేసి పెట్టుకున్నాం కదా, వాటిని యాడ్ చేసేసుకుంటాము. అదేవిధంగా ఇక్కడ క్యారెట్ పీసెస్, బేబీ కార్న్ అండ్ రెడ్ క్యాప్సికమ్ అండ్ ఎల్లో కలర్ క్యాప్సికమ్ యాడ్ చేసేసుకుని మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసేసుకుంటామండి. మంచిగా సరిపడా సాల్ట్ వేసేసుకొని మొత్తం అంతా ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకుని పూర్తి సాఫ్ట్గా మగ్గిపోకలేదు, కొంచెం క్రంచ్ ఉండేలాగా మనం పెట్టుకుంటే సరిపోతుంది అనమాట. ఇప్పుడు మనం వేసిన వెజిటబుల్స్ అన్ని అదే కోవకు చెందినవి. ఇక్కడ స్ప్రింగ్ ఆనియన్స్ కూడా యాడ్ చేసేసుకున్నాం కదా, మొత్తం అంతా మిక్స్ చేసేసి మూత పెట్టేసి మనము ఉడకడానికి వదిలేస్తామండి. ఒక 5 minutes లో ఫాస్ట్ గా మగ్గిపోతుంది అనమాట. ఆఫ్టర్ 5 minutes మనం మూత తీసేసరికి చక్కగా ఉడిలిపోయినాయి అండి. ఒకసారి కలుపుకొని ఇప్పుడు సాసెస్ అన్ని యాడ్ చేసేస్తాము. 1 టేబుల్ స్పూన్ నిండా డార్క్ సోయా సాస్ యాడ్ చేసేసుకుంటామండి. 1 టేబుల్ స్పూన్ సరిపోతుంది. చూసారు ఇప్పుడు చూపించిన క్వాంటిటీ. అదే క్వాంటిటీ రెడ్ చిల్లీ సాస్, అదే క్వాంటిటీ టమాటా కెచప్, అదే క్వాంటిటీ వైట్ వెనిగర్ యాడ్ చేసాము. ఇప్పుడు మొత్తం అన్నిట్లో కలిసేలాగా మంచిగా మిక్స్ చేసేసుకుంటాము. మిక్స్ చేసేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి చికెన్ పీసెస్, వాటిని ఈ మూమెంట్లో ఇక్కడ యాడ్ చేసేసుకుంటాం అనమాట. యాడ్ చేసేసుకుని మొత్తం అంతా మిక్స్ చేసుకుంటాం. రైస్ కూడా చక్కగా బాయిల్ అయిపోయి రెడీగా ఉందనమాట. ఇంకా ఇదంతా కలుపుకున్న తర్వాత మనము రైస్ని యాడ్ చేసేసుకోవచ్చండి. ఈ మూమెంట్లో ఒకసారి సీజనింగ్ చెక్ చేసుకోండి. మన సాల్ట్ తక్కువైనా, కారం తక్కువైనా పెప్పర్ పౌడర్ అండ్ సాల్ట్ని మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇంకా రైస్ యాడ్ చేసేస్తున్నాను. రైస్ క్వాంటిటీ ఎంత యాడ్ చేసుకోవాలంటే మనం ఇప్పుడు వెజిటబుల్స్ తర్వాత చికెన్ అదంతా కలిపి ఎంత క్వాంటిటీ ఉందో అంత క్వాంటిటీ మనం రైస్ని యాడ్ చేసుకుంటామండి. దానికంటే ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు కానీ కరెక్ట్ బ్యాలెన్స్ సరిపోదన్నమాట. ఎక్కువ రైస్ అయిపోయి ఇవి అన్నీ తక్కువ అయిపోయినా బాగుండదు. అన్ని కరెక్ట్గా బ్యాలెన్స్గా ఉంటే అది చాలా బాగుంటుందండి. ఇప్పుడు నేను రైస్ని యాడ్ చేసాను. ఇంక ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, తర్వాత మిగిలిన స్ప్రింగ్ ఆనియన్స్ ఉన్నాయి కదండి, అవి కూడా ఇక్కడ యాడ్ చేసి మొత్తం అంతా మిక్స్ చేసేసుకుని మంచిగా ఫ్రై అవనిస్తామండి 3 నుంచి 5 నిమిషాల పాటు. ఒకసారి ఈ రెసిపీ డెఫినెట్ గా ట్రై చేసి చూడండి, మీకు చాలా నచ్చుతుంది. మీకు కేవలం చికెన్ అండ్ వెజిటబుల్ స్టిర్ ఫ్రై కావాలంటే రైస్ యాడ్ చేయకుండా అక్కడితో ఆపేస్తే మనకి అది ఒట్టినే చికెన్ అండ్ వెజిటబుల్ స్టిర్ ఫ్రై లాగా తినొచ్చండి. రైస్ యాడ్ చేస్తే మనకి చికెన్ ఫ్రైడ్ రైస్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఇంకా మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు అలా వేడి వదిలేద్దామండి. ఇంకా తర్వాత వేడిగా మనం సర్వ్ చేసేయడమే విత్ సలాడ్ అండ్ 1 కప్పు కోడితోటి. ఎంత బాగుంటుందంటే మై గాడ్, చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. 1 pot మీల్ తోటి మనకు కావాల్సిన అన్ని రకాల పోషకాలు అంతాయి అనమాట. ఇంకా సాసెస్ మీరు ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు మీ టేస్ట్ని బట్టి. ఈ రోజు మా స్పెషల్ సండే లంచ్ ఇదండి. ఇంకా మా లంచ్ని ఎంజాయ్ చేస్తున్నాం అనమాట. ఫ్రెండ్స్, ఇదండి ఈ రోజు వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.